ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1, రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగూ 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎంత ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండబోతోంది. మీ రాశి అధిపతి చకచకా ముందుకు వెళ్ళిపోయారు. ఆయన చాలా ప్రోగ్రెసివ్ మోడ్లో, ఫుల్ స్పీడ్లో, ఫుల్ స్వింగ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. చకచకా డిగ్రీలు మారిపోతున్నారు. ఆల్రెడీ ఉల్లాసంగా, ఉత్తేజంగా ధనురాశి వాళ్ళకి చాలా ఐడియాస్ రావడం, చక్కగా విద్యను అభ్యసించడం, ఇలాంటివన్నీ ఎంతమంది మొదలు పెట్టారో నాకు మీరు కమెంట్స్లో రాయండి. నేను చాలా సంతోషపడతాను మీ అందరికీ. సెయింగ్ దట్ యూ ఆర్ గోయింగ్ త్రూ అ వెరీ గుడ్ ఫేజ్ ఆఫ్టర్ అ వెరీ స్ట్రాంగ్ టఫ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ధనురాశి వారికి మీ రాశ్యాధిపతి ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి, అదే టైంలో మీకు అర్ధాష్టమ శని కూడా జరుగుతోంది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. అర్ధాష్టమ శని అంటే శని మింగేరు. అర్ధాష్టమ శని అంటే చిన్నగా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది తండ్రి చెప్పినట్టు చెప్తారు, అంతే, ఏమవదు. అయితే ఇక్కడ గురు భగవానుడు ఇక్కడ సప్తమ స్థానంలో మీకు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి, బుధ భగవానుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి, ఆయనదైన సొంత నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు, ప్రాబ్లం అంటూ ఏం లేదు. చాలా చక్కగా మీకు బ్యూటిఫుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లైఫ్, బ్యూటిఫుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ బిజినెస్ అన్నీ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి, చాలా వరకు స్ట్రెస్సులు అన్నీ తగ్గిపోయాయి కాబట్టి, ఇట్స్ అ టైం పీరియడ్ టు రీకూప్ ఫ్రమ్ యువర్ ఇల్ హెల్త్ టు గుడ్ హెల్త్. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్కటే చెప్తాను, టేక్ కేర్ ఆఫ్ ఒబెసిటీ, అంతకంటే ఏం లేదు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ప్యాంక్రియాటిటిస్, డయాబెటీస్ ఎవరికన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా జాగ్రత్త పడండి. మందులు జాగ్రత్తగా టైంకి వేసుకోండి, అంతకంటే పెద్దగా ఏం లేదు. ఎడ్యుకేషన్, ఫన్, లవ్ అండ్ రొమాన్స్, పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే మీకు మేషం అవుతుంది కాబట్టి, కుజ భగవానుడు ఇక్కడ మీకు మీనంలోనే ఉన్నారు కాబట్టి, ఇక్కడ మీనంలో ఉంటున్న కుజ భగవానుడు మీకు చతుర్థంలో శనితో పాటు కలిసి ఉండడం, ఇక్కడ మీ ఎడ్యుకేషన్, ఫన్, లవ్ అండ్ రొమాన్స్ని ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి కాస్త కోపం, యుల్ బీ యూనో అంటే కొంచెం కోపతాపాలు ఉండడం కానివ్వండి, లేకపోతే కోపం రావాల్సిన సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి వస్తున్నట్టుగా, కంట్రోల్ అవ్వట్టున్నట్టుగా ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ కనుక మీకు ఎప్పుడైనా వచ్చినట్లయితే
కుజ భగవానుడికి నమస్కారం చేసుకోండి. మంగళవారం 5 ఎరుపు రంగు పుష్పాలు సుబ్రహ్మణ్య స్వామి పాదాల దగ్గర పెట్టి ఆయనకి నమస్కారం చేసేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసేమా, అష్టోత్తరం చేసేమా మీ ఇష్టం, చేయండి. గుడి వాతావరణాన్ని పొల్యూట్ చేయకుండా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం పేరుతో పక్కనే అగ్గిపుల్లలు పడేసి అక్కడ ఎడాపెడా దీపాలు వెలిగించేసేసి, దీపాలు వెలిగించిన తర్వాత అక్కడ పరిసరాల్ని శుభ్రంగా ఉంచకుండా మాత్రం చేయొద్దు. ఆ పూజ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫలించదు. శుభ్రంగా శుచిగా చేయగలిగితే చేయండి, లేదు అనుకుంటే విరమించుకోండి. ఇంట్లోనే అష్టోత్తరం చదువుకోండి, ఇంట్లోనే భుజంగ స్తోత్రం చదువుకోండి. ఖచ్చితంగా మీకు శుభం జరగడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత శని భగవానుడికి శనివారం నువ్వుల నూనెతో కానివ్వండి, ఆవ నూనెతో కానివ్వండి, రావి చెట్టు కింద సాయంకాలం పూట ప్రదోషకాలంలో దీపం వెలిగించండి. అక్కడే కూర్చుని 108 సార్లు ఓం నమః శివాయ చేసుకోండి, సరిపోతుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు ఇక్కడ బాగా అగ్రెషన్తో ముందుకెళ్తారు. సాధించాలి, నేను ఎందుకు సాధించట్లేదు, నాకు ఫోకస్ ఉంది, నా పని ఎందుకు అవ్వదు, వెరీ గుడ్, వెళ్ళిపోండి. పోట్లాడాలి, వెళ్ళండి, నేను కాదన్న. ఎందుకంటే ఒక్కొక్కసారి జీవితంలో మనకి ఇది కావాలి అనుకున్నప్పుడు ఆక్రమణ అనే పదాన్ని కనుక పక్కన పెట్టేసినట్లయితే మన స్కిల్ సెట్ని ఆక్రమించుకోవడం, మన మైండ్లో ఏదైతే చెడు ఉందో దాన్ని తొలగించి మన గుడ్ స్పేస్ని ఆక్రమించుకోవడం మంచిది. అటువంటి ఆక్రమణ ఇప్పుడు మంచిదే. మన మంచితనాన్ని గనక మనం ముందుకు తీసుకెళ్తున్నట్లయితే అది ఆక్రమణ అయినా కూడా ఆ గుడ్ స్పేస్ని మన మెంటల్ స్పేస్లో మనం గనక చేసుకుంటున్నట్లయితే కూడా అది మనకేమీ తప్పు లేదు అనిపిస్తుంది, అంతేనా? సో ఆ రకంగా ఆ పాజిటివ్ స్పేస్, పాజిటివ్ ఎన్వైరన్మెంట్, పాజిటివ్ టైంని ఆక్రమించుకుని యూటిలైజ్ దట్ టైం టు చాలా చక్కగా మీరు ఏదైతే సాధించుకోవాలో అది చేసుకోండి, శుభంగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానాన్ని మీకు చూసుకున్నట్లయితే సప్తమ స్థానాన్ని మీకు ధనుసు వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే మీకు అక్కడ గురు భగవానుడే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు. కానీ మిథునం మీద మీకు కేతు ప్రభావం కూడా ఉంది కాబట్టి కాస్త ఒక్కొక్కసారి కొంచెం చిరాకులు ఉంటూ ఉంటాయండి. బట్ కేతు భగవానుడు కూడా నక్షత్రాన్ని మారుతున్నారు కాబట్టి దిల్ విల్ బి అ బ్యూటిఫుల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ కూడా నిర్ణయాలు హడావుడిగా తీసేసుకోకండి. అంటే చాలా కార్డియల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చాలా చక్కగా ముందుకు వెళ్ళడం మంచిది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు నవమ దశమాధిపతులు మీకు రవి బుధులు అవుతారు. బుధుడు ఇప్పుడు కుంభ నుంచి మీనానికి వెళ్ళడం, రవి ఇప్పుడు మేషానికే రావడం ఏప్రిల్ 14న మీకు చాలా చాలా మంచిది. పంచమ స్థానానికి రావడం కాబట్టి బ్యూటిఫుల్ ఐడియాస్ వస్తాయి, బ్యూటిఫుల్ సపోర్ట్ ఉంటుంది, బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉంటుంది, మేనేజ్మెంట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది మీకు ఈ టైంలో. అండ్ మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది లైఫ్లో. పెండింగ్ పనులు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా ఉన్నా కూడా మీకు ఇక్కడ ఆ పెండింగ్ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ధైర్య సాహసాలు బాగా ఎక్కువ పెరుగుతాయి. క్లౌడెడ్గా ఉన్న మీ ఆలోచన విధానం ఏప్రిల్ 8వ తారీఖు 9వ తారీఖు వరకు అక్కడి నుంచి చాలా ఉత్తేజంగా మారుతుందన్నమాట. ఆ క్లౌడ్ అనేది తొలగిపోయి వెంటనే మీరు చాలా ఉల్లాసంగా ఉండడానికి మీకు ఇక్కడ అవకాశాలు వస్తూ ఉంటాయి. సో కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఏదైనా ఫండింగ్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏం లేదు. గవర్నమెంట్తో మాకు ఈ కాంట్రాక్ట్స్ డీల్స్ మేము పెట్టుకోవాలనుకుంటున్నాం, ఆనందంగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీ జన్మ జాతక రీత్యా మీకు జరుగుతున్న దశలేంటి అది కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి దాని రీత్యా మీకు డేట్స్ చాలా క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు ఒకవేళ చెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లగ్న రీత్యా జరుగుతున్న గోచార రీత్యా కూడా మీకు చేంజెస్ అండ్ ప్రభావాలు మారుతాయి కాబట్టి జాగ్రత్తగా చూపించుకోండి, జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. దిగ్విజయీ భవ. ఎందుకంటే లాస్ట్ 4-5 months నుంచి మీకు నిజంగానే టైం బాగుండలేదు. సో కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా ఇంత మంచి టైం వచ్చినప్పుడు ఈ టైంని వేస్ట్ చేసి మనం కనుక బజ్జుంటే ఎట్టి పరిస్థితుల్లో ధనురాశి అగైన్ జూన్లో మళ్ళీ గురుగారు మళ్ళీ మీకు ఇక్కడ అష్టమానికి వెళ్తారు. సో వీ హ్యావ్ లిమిటెడ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.